హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ క్లాస్లో మనం కరెంట్ అవర్స్ పార్ట్ 11 చూద్దాం. ఇంతవరకు కెనడియన్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న ఆల్పై యాక్టివేట్ చేసుకోండి. ఆల్. ఫస్ట్, ప్రపంచంలో రెండో అతిపెద్ద వజ్రం ఇటీవల ఏ దేశంలోని కరోవై అనే గనిలో లభ్యమైంది? 2492 క్యారెట్స్ల వజ్రం. ఎక్కడంటే బోట్స్వానా. ఆన్సర్. సెకండ్, ఏ రాష్ట్రంలో అమలవుతున్న కుటుంబశ్రీ విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది? అంటే కుటుంబశ్రీ విధానాన్ని ఏ రాష్ట్రంలో అమలవుతుంది విధానం? కేరళ. ఆన్సర్. కేరళలో అమలవుతుంది. థర్డ్, దక్షిణ భారతదేశంలో తొలి ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ కర్ణాటకలోని ట్రైబల్ హెల్త్ రిసోర్స్ సెంటర్లో ప్రారంభమైంది. దాని పేరేంటి? అంటే దక్షిణ భారతదేశంలో తొలి ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ కాను. దాని పేరు వచ్చేసి కాను. ఐసీసీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, జైషా. నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్కాల్ను ఇటీవల ఏ ఫార్మా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది? భారత్ బయోటెక్. సిక్స్త్, మానవుల చర్యల మూలంగా పర్యావరణ నష్టం ఎంత జరుగుతుందో గ్రహించి ప్రజలకు అవగాహన కల్పించే స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచీని భారతదేశంలో ఏ రాష్ట్రం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది? ఆన్సర్ ఈస్ ఉత్తరాఖండ్. సెవెంత్, క్రింది వాటిలో సరైంది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంక్ ఇచ్చే నివేదికలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్కు ఏ ప్లేస్ దక్కింది? అలాగే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా భావిస్తున్న స్పెయిన్కు చెందిన మరియా బ్రన్యస్ ఇటీవల మరణించారు. అలాగే థర్డ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF డైరెక్టర్ జనరల్గా రణ్జ్వీందర్ సింగ్ భట్టి నియమితులయ్యారు. అలాగే ఆప్షన్ ఫోర్త్ వచ్చేసి రైల్వే బోర్డు 47వ చైర్మన్ CEOగా సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈయన రైల్వే బోర్డు చరిత్రలో తొలి దళిత చైర్మన్. వీటిలో ఏది సరైందో గుర్తించాలి. ఆన్సర్ వచ్చేసి ABCD. ఈ 4 కూడా సరైనవి. 8, 2022-2023కి సంబంధించి జాతీయ లతా మంగేష్కర్ అవార్డులను వరుసగా నెగ్గినవారు. అంటే వరుసగా ఎవరికైతే వచ్చాయో వాళ్ళ పేరు. ఆన్సర్, ఉత్తమ్ సింగ్, KS చిత్ర. 9th, బంగ్లాదేశ్లో జరగాల్సిన మహిళల T20 2024 క్రికెట్ వరల్డ్ కప్ ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 10th, క్రింది వాటిలో సరైంది. అండర్-17 ఛాంపియన్షిప్ 2024 జోర్డాన్లో జరిగింది. B, అండర్-17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత్కు 10 పథకాలు వచ్చాయి. వాటిలో 5 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్యం. C, డచ్ గ్రాండ్ ప్రీ 2024 విజేత లాండో నోరిస్, బ్రిటన్. 4th, మహిళల అండర్-19 వరల్డ్ కప్ 2వ ఎడిషన్ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియాలో జరుగుతుంది. ఈ 4 ఆప్షన్స్లో ఏవి సరైనవో గుర్తించండి అంటుంది. ఆ సరైనది చూస్తే ఆన్సర్ ఇస్ ABCD. ఈ 4 కూడా సరైనవి. 11, ఏ దేశం ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత జీవిత సంరక్షణకు రైట్ టు డిస్కనెక్ట్
పేరుతో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నది. ఆన్సర్ ఆస్ట్రేలియా. ఈ క్రింది వాటిలో సరైంది. ఏ. ప్యారిస్ వేదికగా జరిగినటువంటి 24 పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్ పతకదారులు సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్. అదేవిధంగా సుమిత్ అంటిల్ హర్యానాకు చెందిన జావెలిన్ త్రో ప్లేయర్. అదేవిధంగా భాగ్యశ్రీ మహారాష్ట్రకు చెందిన షార్ట్ పుటర్. ఆప్షన్ సి. పారా ఒలింపిక్స్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. డి వచ్చేసి పారా ఒలింపిక్స్లో భారత్ చెఫ్ డి మిషన్గా సత్యప్రకాష్ వ్యవహరిస్తున్నారు. ఆన్సర్ ఏబిసిడి. ఈ 4 కూడా సరైనవి. 13th కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని మొదటిసారిగా ఏ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించి అమలు చేయనున్నది? ఆన్సర్ ఈస్ మహారాష్ట్ర. 14th భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ అండ్ మైత్రీను భీష్మ్ క్యూబ్స్గా పిలుస్తారు. ఇటీవల ప్రధానమంత్రి మోడీని ఏ దేశ అధ్యక్షుడు బహుమతిగా ఇచ్చారు? ఉక్రెయిన్. 15th థాయిలాండ్లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2024లో ఏ దేశానికి చెందిన క్యాటలిన్ మార్చోనా విజేతగా నిలిచారు? ఇది ట్రాన్స్జెండర్ల పోటీలో. పేరు. 16th సైంటిస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంపవరింగ్ మిలియన్ ఆఫ్ ఉమెన్స్. ఎవరి ఆత్మకథ? కల్పనా శంకర్. ఇటీవల వార్తల్లో ఉన్న పావెల్ ఎవరు? టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు. 18th క్రింది వాటిలో సరైంది. ఏ. సైన్స్ అండ్ టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుకోవడం, పరిశోధన ఆవిష్కరణ టెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న 3 పథకాలను కలిపి విజ్ఞానధార పేరుతో కొత్త పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బి. 15వ ఆర్థిక సంఘం కాలంలో విజ్ఞాన ధరపు రూపాయలు 10,579 కోట్లను కేటాయించారు. అదేవిధంగా సి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ మ్యాగజైన్ సప్నో ఉడాన్ను ప్రారంభించారు. రైట్ ఆన్సర్ ఏబిసి. ఈ 3 కూడా సరైనవి. 19th కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్లో 5 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. అలాగే జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంతైన్. ప్రస్తుతం లడాఖ్లో కార్గిల్, లేవ్ అనే 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా సరైనవి. ఏ, బి అండ్ సి. 20 ఈ క్రింది వాటిలో సరైంది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్గా సంజీవ్ రాణా నియమితులయ్యారు. అలాగే బి. నాస్కామ్ చైర్పర్సన్గా సింధు గంగాధర్ నియమితులయ్యారు. సి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్గా బి. శ్రీనివాస్ నియమితులయ్యారు. అదేవిధంగా డి వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నూతన డైరెక్టర్ జనరల్గా దల్జిత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. వీటిలో 4 కూడా సరైనవి. ఏబిసిడి. 21 21 నుంచి 60 సంవత్సరాల మహిళలకు 5 ఏళ్లలో 50,000 ఇచ్చే సుభద్ర పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఒడిషా. 22 ఈ సంవత్సరం నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ $55 ట్రిలియన్ చేరుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం తెలిపారు.
అంటే ఏ సంవత్సరం వరకు 55 ట్రిలియన్ డాలర్లు అవుతాయని అంచనా వేశారు. 2047 వరకు 55 ట్రిలియన్స్ డాలర్స్ చేరుకునే అవకాశం ఉందని IMF తెలిపారు. 23 సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలు, దివ్యాంగ పిల్లలకు నెలకు 1000 ఆర్థిక సహాయం అందించే ముఖ్యమంత్రి శిక్ష యోజన ప్రారంభించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. 2024 జూన్ నాటికి భారతదేశ సోలార్ కెపాసిటీ ఎన్నికల వార్డులకు చేరినట్లు అమెరికన్ సంస్థ మెర్కమ్ క్యాపిటల్ వెల్లడించింది. 87.2. 25 విట్నెస్ ఆత్మకథ ఎవరిది? సాక్షి మాలిక్. క్రింది వాటిలో సరైంది. ఏ. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2024 ఆగస్టు 29న INS రికార్డును జాతికి అంకితం చేశారు. బి. INS రికార్డ్ దేశీయంగా రూపొందించిన 2 అణు జలాంతర్ కాని మొదటివి. INS. సి. విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్లో INS నిర్మాణం జరిగింది. డి. INS పొడవు 111.6 మిల్లీమీటర్లు, అదేవిధంగా వెడల్పు 11 మీటర్లు, బరువు వచ్చేసి 6000 టన్నులు. ఇక్కడ బరువు అదేవిధంగా ఈ ఉపరితలంపై గంటకు 22 నుంచి 24 కిలోమీటర్స్. వీటిలో సరైనది వచ్చేసి ABCDE. ఇవన్నీ కూడా సరైనవి. సో చూసారు కదా, ఇది ఇవాళ క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.